ఇంజనీరింగ్ విద్యార్థి అజితేష్ అదృశ్యమయ్యాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న అజితేష్ 5 రోజులుగా ఆచూకీ కానరాకున్నాడని ఇంట్లో తల్లిదండ్రులు గాబరపడుతున్నారు. కరీంనగర్కు చెందిన అజితేష్ పోచారంలోని ఎన్నంపేట స్నేహితులతో అద్దె రూమ్లో ఉంటున్నాడు. అక్కడే ఉండే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. మార్చి 23వ తేదీన కరీంనగర్కి వెళ్లిన అజితేష్ 28న తిరిగి ఎన్నంపేట రూమ్కొచ్చాడు. 29వ తేదీన వారాసిగూడలో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు వెళ్తాను అని ఇంట్లో రూమ్మేట్స్ కు చెప్పి వెళ్లాడు. అజితేష్ తండ్రి రామకృష్ణ సాయంత్రం అజితేష్ కి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రూమ్మేట్స్ స్నేహితులను సంప్రదించాడు. వారాసిగూడలో ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పినట్లు స్నేహితులు అజితేష్ తండ్రి రామకృష్ణకు చెప్పారు. అజితేష్ సమాచారం తెలియకపోవడంతో పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంజనీరింగ్ విద్యార్థి అజితేష్ అదృశ్యమయ్యాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న అజితేష్ 5 రోజులుగా ఆచూకీ కానరాకున్నాడని ఇంట్లో తల్లిదండ్రులు గాబరా పడుతున్నారు. కరీంనగర్కు చెందిన అజితేష్ పోచారంలోని ఎన్నంపేట స్నేహితులతో అద్దె రూమ్లో ఉంటున్నాడు. అక్కడే ఉండే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. మార్చి 23వ తేదీన కరీంనగర్కు వెళ్లిన అజితేష్ 28న తిరిగి ఎన్నంపేట రూమ్కొచ్చాడు. 29వ తేదీన వారాసిగూడలో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు వెళ్తాను అని ఇంట్లో రూమ్మేట్స్ కు చెప్పి వెళ్లాడు. అజితేష్ తండ్రి రామకృష్ణ సాయంత్రం అజితేష్ కి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రూమ్మేట్స్ ను సంప్రదించాడు. వారాసిగూడలో ఉన్నటువంటి స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పినట్లు స్నేహితులు అజితేష్ తండ్రికి చెప్పారు. అజితేష్ సమాచారం తెలియకపోవడంతో పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.